PO prelims question paper number 810. Welcome. Let us see. The West Bengal government decision అంటున్నాడు. డైరెక్ట్ గా నేను which of the following statements are incorrect అన్నాడంటే చదివి తీరాలి. పారాగ్రాఫ్ చదవాలి, చూద్దాం. సెకండ్ వన్, which of the words can fill in the blank given in the passage about to make it meaningful అంటున్నాడు. మీనింగ్ఫుల్ అవ్వాలంటే అక్కడ ఎవరిని ఫిల్ చేయాలి అంటున్నాడు. ముందు బ్లాంక్ ఎక్కడ వచ్చింది చూద్దాం. అదిగో, ఓ మిత్రమా, హ్యాజ్ కాజ్డ్ అంటున్నాడు అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాడు కదా, ప్రెజెంట్ టెన్స్ లోనే ఉన్నాడు. ద పాలసీ అనేది సింగులర్ అయినప్పుడు, పాలసీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయినప్పుడు, సబ్జెక్ట్ తర్వాత ఖచ్చితంగా వెర్బ్ రావాలి మిత్రమా. ఆ వెర్బ్ V1 అయినప్పుడు, పాలసీ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఆ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎస్ఆర్ ఈఎస్ ఎక్కడుందో చూద్దాం. ఎస్, ప్రిడిక్షన్ కాదు, కంట్రోల్ కాదు, యాంటిసిపేటరీ కాదు, ద పాలసీ ఎన్విసేజెస్. రూల్ ఏం అప్లై చేసాం? థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ప్రెజెంట్ టెన్స్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. సో దట్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఎన్విసేజెస్. సో సెకండ్ బిట్ ఆన్సర్ అయింది. థర్డ్ బిట్ 1, 2, 3లో ఎవరు ఫిల్ అవుతారో చెప్పమంటున్నాడు. అసలు 1, 2, 3 ఎక్కడున్నాయో చూద్దాం. 3, ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ అన్నప్పుడు, ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ అంటున్నప్పుడు ఆఫ్ కనబడుతోందా? ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ విత్ అంటావా? అనలేవు కదా. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అనొచ్చు కదా. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ విత్ అనగలవా? అనలేవు కదా. ఆఫ్ తర్వాత విత్, ఆఫ్ తర్వాత విత్ రాదు. కావున థర్డ్ వన్ ఎట్టి పరిస్థితుల్లో ఏ కాదు, సి కాదు, థర్డ్ వన్ బి. థర్డ్ వన్ బిగా ఉన్న ఏకైక ఆప్షన్ ఎవరయ్యా? ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? 1, 2, 3 అని 3 గ్యాప్లు ఇచ్చాడు. 1లో ఎవరు సూటబుల్, 2లో ఎవరు, 3లో ఎవరు అని ఏబిసి ఇచ్చాడు. అది చేసేటప్పుడు ముందుగా మనం థర్డ్ వన్కి వెళ్ళాం. థర్డ్ వన్లో మనకి ఏం కనిపించింది? మ్యాటర్ ఆఫ్. మ్యాటర్ ఆఫ్ తర్వాత ఏ అప్లై చేసాం? మ్యాటర్ ఆఫ్ విత్ అంటావా? సి అప్లై చేసాం. మ్యాటర్ ఆఫ్ విత్ అంటావా? అనవు కదా. ఆఫ్ విత్ అనే 2 ప్రిపోజిషన్స్ అప్లై చేయవు కదా. కాబట్టి అక్కడ ఏ కాదు, సి కాదు, ఇంకెవరు మిగిలినారు నీకు? ఓన్లీ బిఏ కదా. బిలో ఏముంది అక్కడ? గ్రేవ్ కన్సర్న్. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అంటే సీరియస్ కన్సర్న్ అని అర్థం. సో దట్ బి సూటబుల్ అయింది. థర్డ్ వన్లో బి సూటబుల్ అయ్యింది కాబట్టి ఆన్సర్ సిఏబి. క్వశ్చన్ నెంబర్ 4, అనదర్ ఇంపెడిమెంట్ ఈజ్ ఏ వోఫుల్ డెత్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ అనే పదానికి ఈక్వలెంట్ వర్డ్ కావాలట. అనదర్ ఇంపెడిమెంట్ ఈజ్ ఏ వోఫుల్ డెత్ అన్నాడు. ఇంపెడిమెంట్ అంటే హర్డిల్, ఇంపెడిమెంట్ అంటే అబ్స్టకిల్, ఇంపెడిమెంట్ అంటే హిండ్రెన్స్. వోఫుల్ అన్నాడు. ఓ అంటే సాడ్, ఓ అంటే సారో. డెత్ అన్నాడు. డెత్ అంటే లేక్ ఆఫ్, డెత్ ఆఫ్ అంటే లేక్ ఆఫ్, స్కేర్ సిటీ. ఇప్పుడు చూద్దాం. అనదర్ ఇంపెడిమెంట్ ఈజ్ అనడానికి కింద ఫస్ట్ ఆప్షన్ చూడండి. అనదర్ హిండ్రెన్స్ ఈజ్ కరెక్ట్. ఏ సాడ్ షార్టేజ్ అన్నాడు. ఓఫుల్ అంటే సాడ్, డెత్ అంటే షార్టేజ్. ఏ సాడ్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. సెకండ్ వన్లో అడ్వాంటేజ్ అన్నాడు. తప్పయ్యా. థర్డ్ వన్లో ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనలేదు, టీచర్సే షార్టేజ్ అన్నాడు కాబట్టి అది కూడా కాదు. ఫోర్త్ వన్లో మళ్ళీ అడ్వాంటేజ్ అంటున్నాడు, కాదు. కానీ ఫస్ట్ వన్లో అంటున్నాడు ఇంపెడిమెంట్ ప్లేస్ లో హిండ్రెన్స్, ఓఫుల్ ప్లేస్ లో సాడ్, డెత్ ప్లేస్ లో షార్టేజ్ అప్లై చేశాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, గో విత్ ద ఫస్ట్ ఆప్షన్. అనదర్ హిండ్రెన్స్ ఈజ్ a sad shortage of teachers who are qualified to teach in English. ఫోర్త్ క్వశ్చన్ కూడా అయింది. ఇప్పుడు ఫిఫ్త్ వన్, ఎంబార్క్ అనే పదానికి సిమిలర్ మీనింగ్ అడుగుతున్నాడు. ఎంబార్క్ అంటే స్టార్ట్ అని, ప్రారంభము అని, ప్రారంభించడము అని అర్థం. కాబట్టి మాస్టారు అలా స్టార్ట్, ప్రారంభించడము అనే అర్థం ఎక్కడుందయ్యా? సీజ్ అంటే స్టాప్ అని, ఎవాక్యుయేట్ అంటే ఖాళీ చేయడం అని, కాజోల్ అంటే కన్విన్స్ అని అర్థము. కావున కమెన్స్ అనే పదాన్ని తీసుకోండి. సో 5 క్వశ్చన్లు అయ్యాయి కానీ
ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కోసం మనం ఇప్పుడు పారాగ్రాఫ్ చదువుకుందాం. The West Bengal government decision to open English sections in as many as 100 government and government aided Bengali medium schools has caused euphoria among students, teachers and guardians. The policy envisages English medium facilities from the primary to higher secondary levels. The objective is to stop the mass exodus of students to private English medium schools. Some express doubt about the efficacy of the policy. Others are hopeful about the outcome of the action. Two changes will come from the introduction of English sections. First, English will replace Bengali as a medium of instruction. Second, teachers will find themselves in ideal classroom situation with Chudam. But they are not enough to win the confidence of guardians. Both English and Bengali sections will read or use books with the same content for all subjects. The difference lies only in the language or medium of instruction. Translations are not up to the mark. Both the subject and the language must be grasped. Malla again with it. Another impediment is a woeful dearth of teachers who are qualified to teach in English. Most teachers with Bengali medium background get scared at the idea of imparting instructions in English. Once they fathom the weight, fathom and understand the weight of the new responsibility, they will find teaching in English medium sections a challenge. Too few have the confidence to rise to the occasion. Such being the case, the new sections will be in shambles. It is imperative for the government to open pure English medium schools rather than split the medium of instruction in each of the 100 schools. They should be raised to the status of model schools. What will happen to the majority of schools that will not have English sections? It is a matter of grave concern. A complete overhaul of the school education system is required. Teaching is the only profession without any provision for probation. In other professions, be it a government job or a corporate job, a probationary period is part of the service. But many embark, but many commence on a teaching career at school level without the right mindset. Sensitizing new recruits to the core aspects of teaching can give them a good start. So that this is about the West Bengal government decision to import English medium schools. Which of the following statements are incorrect and teaching is the only profession without any provision for probation? Correct. The objective of West Bengal government decision to open English sections is as many as 100 government and government aided Bengali medium schools is to stop the mass arrival of students in exodus అన్నాడు. టు గవర్నమెంట్ కాదండి, టు ప్రైవేట్ అని రావాలి. అది గవర్నమెంట్ కాదు, టు ప్రైవేట్ అని రావాలి. కాబట్టి సెకండ్ వన్ ఇన్కరెక్ట్ అనుకున్నప్పుడు ఇక మనం చదవవలసిన అవసరం కూడా లేదు. క్వశ్చన్ నెంబర్ 2 చేసాం, ఎన్విసేజెస్ అని. క్వశ్చన్ నెంబర్ 3లో సిఏబి అని అనుకున్నాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 అనదర్ హిండ్రెన్స్ గురించి మాట్లాడినాం. క్వశ్చన్ నెంబర్ 5లో దాని యొక్క ఎంబార్క్ అంటే అర్థము కమెంట్స్ అని తెలుసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 6 మిత్రమా, వెరీ గుడ్. ఏబిసిడిఈఎఫ్. ఏం లేదు, ఎఫ్ అనేది 4th స్టేట్మెంట్ అని వాడు ఇచ్చేశాడు. దాన్ని 10 సార్లు చెప్తూ ఉంటాడు ఎఫ్ 4th వన్ అయితే అని. ఎఫ్ అనేది 4th వన్ అన్నాడు. ఎఫ్ అనేది 4th వన్ అయితే అన్నాడు. మనకి అవన్నీ ఎందుకు కానీ అసలు ఫస్ట్ వన్ ఏంటో పట్టుకుందాం ముందుగా. బట్ తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదయ్యా. బట్ తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు కాబట్టి అది ఫస్ట్ వన్ కాదు. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ విత్ పీపుల్ బిలాంగింగ్ టు వేరియస్ కాస్ట్, కమ్యూనిటీస్, రీజియన్స్, ఫేషియల్ ఫీచర్స్ అండ్ స్కిన్ కలర్స్. ఇండియన్ డైవర్సిటీ గురించి మాట్లాడుకున్నాడు. దిస్ వెరీ డైవర్స్ ఆస్పెక్ట్ ఈజ్ ద యూనిక్నెస్
that separates India from every other country in the world. B first one అయి ఉండొచ్చు. The divide and rule policy followed by the British అంటూ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి సి కాదు. The policies that provide advantage to one group while creating hurdles for others make favor for a dangerous situation which is evident through social setups of the country. ఇది కూడా కదా, అట్లీస్ట్ దిస్ ఈజ్ వాట్ ద హిస్టరీ బుక్స్ పెర్సీవ్ అన్నాడు, దాన్ని కూడా మనం తీసుకోలేం. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ బి. ఫస్ట్ వన్ బి అయింది. బిలో ఇండియన్ ముఖ చిత్రాన్ని మన ముందు ఉంచాడు, ఇండియాలో ఉన్న డైవర్సిటీని మన ముందు ఉంచాడు. ఈ డైవర్సిటీ గురించి, ఫీచర్స్ గురించి ఇంకెక్కడ మాట్లాడాడు? దిస్ వెరీ డైవర్స్ ఆస్పెక్ట్ ఈస్ ద యూనిక్నెస్ దట్ సెపరేట్స్ ఇండియా ఫ్రమ్ ఎవ్రీ అదర్ కంట్రీ అన్నాడు. ఈ డైవర్సిటీ గురించి ఇంకెక్కడ మాట్లాడాయా? పేజెస్ టెల్లర్స్ అన్నాడు. కాబట్టి పేజెస్ లోకి వెళ్ళాలి అంటే ముందుగా నేను బుక్ లోకి వెళ్ళాలి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఈ. అట్లీస్ట్ దిస్ ఈజ్ వాట్ ద హిస్టరీ బుక్స్ పెర్సీవ్ ఇండియా టు బి, వేర్ దేర్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో హిస్టరీ బుక్స్ లో కూడా అదే కనపడుతోంది, దట్ ఈజ్ ఈ. సో బి తర్వాత మనం ఏం తీసుకున్నాం? ఇప్పుడు ఈ అనే పదాన్ని తీసుకున్నాం. మరి ఆ నెక్స్ట్ ఏం తీసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఏముందయ్యా? బి తర్వాత ఈ అయిపోయింది. సో మనం ఇప్పుడే అనుకున్నా, ఇక్కడ బుక్ అన్నాడు కాబట్టి ఏలో ఏమన్నాడు? బట్ ఇన్ రియాలిటీ దిస్ ఈజ్ నాట్ వాట్ ద పేజెస్ టెల్ us. There exists the destructive notion and practice of prejudice on the basis of caste, color, creed and religion, which indeed jeopardize the fundamental core of national unity. So BE అయింది, F అయింది. ఇంకా మనకి 3 రావాలి, 3 ఉన్నాయి మన దగ్గర. 1 BEA, BEAF. ఇప్పుడు డి తర్వాత సియా, సి తర్వాత డి అనేది చెక్ చేయాలి. అందుకోసమే ఏ మరో ఫండమెంటల్ కోర్ ఆఫ్ నేషనల్ యూనిటీ. The policies that provide advantage to one group while creating hurdles for others make way for a dangerous situation which is evident through social setups of the country. అని అనుకున్నాక the divide and rule policy followed by the British had already left a scar that continues to live even to this day through the secessionist policies propagated by the politician. యాక్చువల్గా సి తర్వాతే డి రావాలి మళ్ళా. The policies that provide advantage to one group while creating hurdles for others make favor a dangerous situation which is evident through social setups of the country. The divide and rule policy followed by the British had already left a scar that continues to live even to this day. Yes. F. The very distinction made and discriminatory policies meted out to the citizens give rise to the disharmony which paralyze the very essence of the preamble of the constitution, which strives to promote equality and brotherhood among people. ఈ పాలసీస్ గురించి మాట్లాడాడు కాబట్టి ముందు డిఏ తర్వాతే సి. ఎఫ్ చదువుకుంటే అర్థమైంది, ముందుగా డి రావాలని తర్వాత సి రావాలని. సో ఇప్పుడు మన ఆప్షన్ బిఈఏఎఫ్ డిసి అనుకున్నట్లయితే వీడు అడుగుతున్నాడు సెకండ్ వన్ ఏది అని అడుగుతున్నాడు. సెకండ్ వన్ ఏది అని అడిగితే ఈ అయ్యిందయ్యా, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నా సెవెంత్ వన్కి రండి మాస్టారు. ఈసారి ఫిఫ్త్ వన్ ఏది అని అడుగుతున్నాడు, దట్ ఈజ్ డి అయ్యిందయ్యా. నా ఫస్ట్ వన్ ఏది అని అడుగుతున్నాడు, దట్ ఈజ్ బి అయ్యిందయ్యా. ఇప్పుడు డిఎఫ్ ఉందా చెక్ చేయండి. డిఎఫ్ లేదు. ఈసీ ఉందా? ఈసీ లేదు. బిఈ ఉందా? ఉంది. సిఏ ఉందా? లేదు. బిఎఫ్ ఉందా? లేదు. సో వీఆర్ ఇన్ ఏ రైట్ వే. బిఈ కరెక్టే, ఒకే ఒక్కటి ఉంది. 10th వన్. సిఏ ఉందా? లేదు. ఏఎఫ్ ఉందా? ఉంది. బిడి ఉందా? లేదు. ఎఫ్సి ఉందా? లేదు. పోనీ ఈడి ఉందా? లేదు. ఓన్లీ ఏఎఫ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి నేను పారాగ్రాఫ్ మొత్తాన్ని చదువుతాను మీకోసం. కమాన్ మిత్రులారా, ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ
with people belonging to various caste communities, religions, facial features and skin colors. This very diverse aspect is the uniqueness that separates India from every other country in the world. And antunnappudu, at least this is evident what we see in history books, where there is unity in diversity, but in reality this is not what the pages tell us. There exists the destructive notion of practice of prejudice on the basis of caste. మనమంతా యూనిటీ యూనిటీ అనుకుంటున్నాం కానీ ఏలో చెప్తున్నాడు అటువంటి యూనిటీ ఎక్కడ నిజానికి కనిపించడం లేదు అని అంటున్నాడు. దాని గురించి ఎఫ్లో ఏమంటాడు? ద వెరీ డిస్టింక్షన్ మేడ్ అండ్ డిస్క్రిమినేటరీ పాలసీస్ మెటెడ్ అవుట్ టు ద సిటిజన్స్. అంతా కలిసి ఉండవలసిన ఇక్కడ అందరూ విడిపోయే ఉంటున్నారు అన్నాడు. ఆ పాలసీస్ ఎలా ఉన్నాయో డీలో చెప్పాడు. ఫైనల్ గా ఈ పాలసీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్రిటిష్ నుంచి వచ్చాయి అన్నాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, BEAF DC is the correct one. Now I am going with question number 11. Yes, question number 11 లో ఏం అడుగుతున్నాడు? In each of the question there is an error in any two parts of that sentence. టూ పార్ట్స్ లో ఎర్రర్ ఉంది అంటున్నాడు మిత్రమా. చూద్దాం టూ పార్ట్స్ లో ఎక్కడెక్కడ ఎర్రర్ ఉందో. The novel P.S. I Love You by Cecilia Ahern is famous for its theme అన్నప్పుడు మిత్రమా ఇట్స్ అన్నప్పుడు ITS రావాలయ్యా. ఇట్ ఈజ్ అవుతుంది, లేకపోతే ఇట్స్ థీమ్ అన్నాడు అంటే బిలో తప్పు ఉంది. అండ్ సో and even the film was adapted అయి ఉండదయ్యా. that is adapted అయి ఉండాలి. in a sentence all the verbs should be in the same form, so that I am going with both B and C. Yes. Question number 12. The labor union cannot put forth అని put forth forward ఏమిటయ్యా? cannot put forward అనండి, లేదా cannot put forth అనండి. మళ్ళా ప్రాబ్లం ఎక్కడుంది? బిలో. their demands unless all the decision makers in the union don't వాడకూడదయ్యా. అన్లెస్ ఉన్న స్టేట్మెంట్ లో డోంట్ వాడము కదా, నెగిటివ్ రాదు కదా, కావున డోంట్ కమ్ కాదు, కమ్ ఆన్ ద సేమ్ పేజ్. ఒక్కసారి చదవండి ఇప్పుడు. ద లేబర్ యూనియన్ కెనాట్ పుట్ ఫార్వర్డ్ దేర్ డిమాండ్స్ అన్లెస్ ఆల్ ద డెసిషన్ మేకర్స్ ఇన్ ద యూనియన్ కమ్ ఆన్ ద సేమ్ పేజ్. డోంట్ అనే పదం అక్కడ వాడకూడదు, ఇక్కడ పుట్ ఫోర్త్ కానీ పుట్ ఫార్వర్డ్ కానీ. సో దట్ బిలో ఎర్రర్ ఉంది, డిలో ఎర్రర్ ఉంది. సో దట్ మై ఆప్షన్ BD. క్వశ్చన్ నెంబర్ 13. When one talks about sanitation, cosmetic and superficial measures such as photo ops of celebrities and political figures cleaning roads do not help the main cause. When one talks about sanitation, cosmetic and superficial measures such as photo ops of celebrities, no error. Now question number 14th. The college is holding a special any specials untai a special lecture for their students and teachers so that they may get enlightened about economic problems in the country. So that my dear friend, below error kanapadutondi, might get enlightened kaadu, may get enlightened. That is so much. So that my dear friends, B and C, that is the second option. Question number 15. The theory of relativity given by Einstein is so complicated that we cannot describe in a few sentences. Akkada yaaj kaadu nanna. So that
మరొకసారి the theory of relativity given by Einstein is so complicated that we cannot describe in a few sentences. సో ఇక్కడ యాజ్ కాదు దట్ ఉండాలి, ఇక్కడ దట్ అనేది ఉండకూడదు. సో దట్ సి లో ఎర్రర్ కనపడుతోంది, డి లో ఎర్రర్ కనపడుతోంది మిత్రమా. సో దట్ థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 16. Wheat grass is said to be one of the most source plants కాదు, described plants కాదు, category plants కాదు, that is a nutritious plants. So that my dear friends A becomes D. నేను ప్రీవియస్ పేపర్ లో కూడా మీకు చెప్పున్నాను, ఫస్ట్ ఏలోనే 4 అప్లై చేసి చూడండి. ఏలో 4 అప్లై చేసినప్పుడు వర్కౌట్ అయింది, ఏ బికమ్స్ డి అని అర్థమవుతోంది. కానీ కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏ డి అయ్యింది అంటే ఖచ్చితంగా బిసి కూడా అయి ఉండాలి, లేదా నన్ ఆఫ్ దీస్ కి వెళ్ళాలి. ఇట్ బిలాంగ్స్ టు ద సేమ్ కేటగిరీ యాజ్ స్పినాచ్, కలే అండ్ బ్రకోలీ. వీట్ గ్రాస్, అల్ఫాల్ఫా అండ్ బార్లీ గ్రాస్ ఆర్ డిస్క్రైబ్డ్. బి ప్లస్ V3 ఆర్ డిస్క్రైబ్డ్. అక్కడ కేటగిరీ అప్లై చేశాను, ఇక్కడ డిస్క్రైబ్డ్ అప్లై చేశాను. కావున మిత్రమా బి బికమ్స్ సి, ఏ బికమ్స్ డి. As several gases, there are a very good source of chlorophyll. Good source of chlorophyll. A becomes D, B becomes C. That is the fourth option. This is my answer, Mitrama. Now, question number 17. Students who have already been enrolled to the graduate school, not enrolled, admitted to the graduate school, but were not enrolled during the previous semester, should reapply for admission using a special short form. So that my dear friends, enrolled అనే పదాన్ని admitted చేయగానే మనకు అర్థమైంది ఏ బి అయిందని. ఏ బి అయినప్పుడు ఖచ్చితంగా సిడి కూడా చెక్ చేయాలి. ఒక్కసారి 4 మార్చుకుని చదువుకుందాం. స్టూడెంట్స్ who have already been admitted to the graduate school but were not enrolled during the previous semester should reapply for admission using a special short form available in the office of the graduate school. A becomes B, C becomes D. Now come on my dear friends, question number 18. Application should be received, should be considered, no, should be submitted. Applications should be submitted, A becomes C. A C అయినప్పుడు B D చెక్ చేయాలి. Applications should be submitted at least 8 weeks in advance. In advance, B D అయింది. In advance of the season in which the student wishes to enroll. Students whose applications are received after the deadline may be considered for admission as non-degree students and may enroll for 6 credit hours. ఒక్కసారి మనం ACBD అప్లై చేసి చూద్దాం. Application should be submitted at least 8 weeks in advance of the session in which the student wishes to enroll. Students whose applications are received after the deadline may be considered. So that my dear friends, AC and BD. Come on my dear friend, question number 19. An undergraduate student of this university, of this department, of this register, of this complementing కాదు, of this university అని అనుకున్నప్పుడు A becomes D. A D అయితే BC కూడా చెక్ చేద్దాం. Who has senior status and is within the 10 credit hours of completing all requirements for graduation may register for graduate work with the recommendation of the chairperson of the department. So that my dear friends, only A becomes D. Question number 20. Mysteries are as old as a great mankind. When the first man roamed around in the wild, he was perplexed by the strange and bizarre things all around him.
He gazed at the sun, the moon, the skies, the stars and the whole of gazed అంటే చూశాడు, విత్ ఆశ్చర్యంగా చూశాడు. కాబట్టి మిత్రమా గ్రేట్ మ్యాన్ కైండ్, A becomes D, B becomes C. అప్లై చేద్దాం. Mysteries are as old as a great mankind. When the first man roamed around in the wild, he was perplexed by the strange. ఇంతగా ఉంటే ఆశ్చర్యపోతాం, perplexed కరెక్టే. And bizarre things all around him. He gazed at the sun, the moon, the skies, the stars and the whole of nature with ఆశ్చర్యంగానే చూశాడు. A, D, B, C. Question number 21. కాలమ్స్ కూడా సేమ్ మెథడ్ అండి. కాలమ్స్ కూడా సేమ్ మెథడ్. కింద ఉన్న ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్రకారం చేద్దాం. ఫస్ట్ వన్ ADCF అంటున్నాడు. ADCF చెక్ చేద్దాం. వర్క్ ఎక్స్పాండ్స్ సో యాజ్ అవ్వలేదు. AE చెక్ చేద్దాం. వర్క్ ఎక్స్పాండ్స్ సో యాజ్ టు ఫిల్ ద టైమ్ అవైలబుల్ ఫర్ ఇట్స్ కంప్లీషన్. AE సూటబుల్ అయింది కావున BF చెక్ చేద్దాం. ఇట్ ఈస్ ద బిజియెస్ట్ మ్యాన్ హూ హ్యాస్ టైమ్ టు స్పేర్. కరెక్ట్. AE BF కరెక్ట్ గా ఉన్నాయి కావున CD చెక్ చేద్దాం. ద జనరల్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఈస్ షోన్ in the phrase, so that my dear friends AE suitable అయింది, BF suitable అయింది, CD suitable అయింది, so that second option, this is our answer. సో మనం ఏం చేస్తున్నామయ్యా, కేవలం కింద ఉన్న ఆప్షన్స్ ని మాత్రమే చూస్తాం. ఎస్, ముందుగా AF చెక్ చేయాలి మిత్రమా. బికాస్ ఆఫ్ ఇట్స్ హజార్డస్ నేచర్ దిస్ కైండ్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ట్రీటెడ్ సెపరేట్లీ అయి ఉండొచ్చు. BD చెక్ చేయండి. ఫ్రమ్ ద అదర్ వేస్ట్ ఆల్దో ద ప్రిన్సిపల్స్ రిమైన్ ఆల్మోస్ట్ ద సేమ్, దట్ మీన్ దట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్. ఎస్ అయి ఉండొచ్చు. CE చెక్ చేయండి. రిడ్యూస్ ద జనరేషన్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ బై చేంజింగ్ ద ప్రాసెసెస్ ఆర్ మెథడ్స్, అది కూడా కరెక్టే. AF సూటబుల్ అయింది, BD సూటబుల్ అయింది, CE సూటబుల్ అయింది. కాబట్టి మిత్రమా అవర్ ఆన్సర్ ఈస్ AF, BD అండ్ CE. అగైన్ 23rd మిత్రమా సేమ్ మేనర్ మరొక్కసారి AF, BD, CE చెక్ చేద్దాం. ఆర్టికల్ 22 ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేస్ డౌన్ దట్ నో. కాబట్టి AE చెక్ చేద్దాం. ఆర్టికల్ 22 ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేస్ డౌన్ దట్ ఎవ్రీవన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ. కరెక్ట్. AE సూటబుల్ అయినప్పుడు BF చెక్ చేయవయ్యా. ద రైట్ టు సోషల్ సెక్యూరిటీ and is entitled to realization of the economic, social and cultural rights అయి ఉండొచ్చు. CD చెక్ చేయండి అయ్యా. the organization and resources of each state through national efforts and international cooperation, అది కూడా కరెక్ట్ ఏనన్నా. సో AE, BF, CD, that is the second one. Question number 24. ముందుగా AF చెక్ చేయండి. AF through the directive principles, though the directive principles are not enforceable through courts, very good. BD check cheyandi. The government has given due consideration to these principles, very good. BD correct. CE check cheyandi. Both the central and the state government have tried their best within their limited resources, that is also correct. AF, BD, CE. First option. మనం కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మాత్రమే చెక్ చేస్తున్నాం మిత్రమా. మరొకసారి AF చెక్ చేయవయ్యా. The microwave oven is one of the great inventions అనొచ్చు. కాబట్టి AE కరెక్ట్ అయ్యా. సెకండ్ వన్ లోకి రండి. ఇప్పుడు BF చెక్ చేయండి అయ్యా. మైక్రోవేవ్ ఎనర్జీ వాజ్ డెవలప్డ్ బై ద బ్రిటిష్ ఫిజిస్ట్, కరెక్ట్ అయ్యా. BF సూటబుల్ అయినప్పుడు CD కూడా చెక్ చేయవయ్యా. If you think that centrally heated homes are a modern phenomena, you are wrong. So that AF, AE, BF, CD, all the three correct. So that my dear friends, option number 3 is our answer. Now question number 26 mitrama. Wow. Secretively ante evariki teliyakunda secret ga. Furtively ante తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అనే ఫీలింగ్ లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా. ఇది సీక్రెటే కానీ ఇందులో గిల్టీ ఉంది. అనానిమస్లీ అంటే నేమ్ నాట్ నోన్, చాలా హిస్టీరికల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే చాలా అబ్నార్మల్ గా ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఫస్ట్ వన్ కి సెకండ్ వన్ కి రిలేషన్ ఉంది. సూటబుల్ అవునా కాదో చూద్దాం. విత్ అన్ ఇన్సిన్సియర్ అపాలజీ, వెరీ గుడ్. షీ షఫల్డ్ ఆఫ్
ఫర్టివ్లీ గ్లాన్సింగ్ ఓవర్ హెర్ షోల్డర్. ఎస్, సీక్రెటివ్లీ అన్నా ఫర్టివ్లీ అన్నా అక్కడ సూటబుల్ అయింది, తప్పు జరిగింది, బ్లేమ్ అయింది, గిల్టీ ఫీల్ అవుతున్నారు కాబట్టి అక్కడ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. ఎనానిమస్ అంటే నేమ్ నాట్ నోన్ అని అర్థం. 27 బోత్ 1 and 2 అయ్యా, సెకండ్ ఆప్షన్. 27 అయ్యా, రిప్రొబేట్ అంటే ఎవడయ్యా? ఎస్, రిప్రొబేట్ అనే పదానికి అర్థం ఏమొస్తుందంటే వాడికి అసలు మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు, వాడు చాలా అన్ప్రిన్సిపుల్డ్ గా ఉంటాడు, వాడిని మనం రిప్రొబేట్ అంటాం. అలాగే డీజనరేట్ కూడా అంతే. కానీ వ్యాగ్రెంట్ అనేవాడికి హోమ్లెస్ అయ్యేవాడు. అండ్ డిబాష్ చేస్తున్నారు అంటే నీ యొక్క మంచి పేరుని పాడు చేస్తున్నారు, నీ మొరాలిటీని పాడు చేస్తుంటే దాన్ని డిబాష్ అని అంటాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ when fighting the good fight against such a reprobate, ఎవరికైతే మోరల్ వాల్యూస్ లేవో, ఎథిక్స్ లేవో, సచ్ ఏ డీజనరేట్ ఎవడైతే ఉంటాడో వాడికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు అగైన్ 1 and 2 అయ్యా, దట్ ఈజ్ 4th ఆప్షన్. 28 క్వార్టర్స్, ప్రాక్సిమిటీ అన్న ప్రొపింక్విటీ అన్న ఒకటేనా అన్న? మరి కాన్సాంగ్వినిటీ అంటున్నాడు. సాంగ్వినిటీ అంటే దట్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అని అర్థం. ఓకే, నౌ క్వార్టర్స్ చూద్దాం. కానీ ఇక్కడ 2 పదాలకి అర్థం ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం 2 and 4 కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. కానీ చదువుతున్నా, విత్ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ బికమింగ్ స్మాలర్ విచ్ పుట్స్ యానిమల్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ ఆర్ ఇన్ క్లోజ్ ప్రొపింక్విటీ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రాక్సిమిటీ అండ్ ప్రొపింక్విటీ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. 2 and 4, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్, ఎస్, ఇండిగ్నెంట్ అంటున్నాడు, ససెప్టబుల్ అంటాడు, పెర్ఫోరేటెడ్ అంటాడు. ఎస్, నాకు జరిగిన అవమానానికి లేదా నాకు జరిగిన అన్యాయానికి నాకు కోపం వస్తే నన్ను ఇండిగ్నెంట్ అంటారు. అండ్ పెర్ఫరేషన్ అంటే మేకింగ్ హోల్స్ అని అర్థము. కానీ ఇక్కడ ససెప్టబుల్ అంటే వనరబుల్, వనరబుల్ అంటే ససెప్టబుల్. మిత్రమా, ఆ 2 సినానిమస్ అని నీకు తెలిసినప్పుడు మిగిలిన 2 అర్థాలు తెలిసినా తెలియకపోయినా యూ కెన్ గో విత్ 2 and 4. దట్ ఈస్ 2 and 4 థర్డ్ ఆప్షన్, ససెప్టబుల్ అండ్ వనరబుల్. If glitches are the argument for replacing EVMs, we cannot trust any system in the world. The paper ballot is most susceptible. The paper ballot is most vulnerable to rigging. So that you can go with 2 and 4. Question number 30 మిత్రమా, మళ్ళా చెప్తున్నా, ప్లాసిబుల్ అన్నా ప్రాబబుల్ అన్నా ఒకటే, జరిగే సంభావ్యత ఉంది అని చెప్తున్నాడు, జరగవచ్చు అంటున్నా. లాజికల్ అనేది రీజనింగ్, టాంజిబుల్ దట్ వీ కెన్ సీ ఆర్ వీ కెన్ టచ్. సో దట్ మనకు అర్థమవుతోంది 1 and 4 అని. 1 and 4 అంటే సెకండ్ ఆప్షన్. అప్లై చేసి చదువుదాం. We should be asking one fundamental question today. What motivates parliamentarians to speak nonsensical things? If as seems plausible, as seems probable in many cases. So that my dear friend, ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆ 4 లో ఒక 2 synonyms ఉంటాయి. Those 2 synonyms are our answer. Yes my dear friends, ఈరోజు పేపర్లో మనం చాలా వాక్యాలు, చాలా విషయాలు చూస్తున్నాం. ముందుగా రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసాం. ఒక 5 రీడింగ్ కాంప్రిహెన్షన్ లో చూసిన తర్వాత ABCDF అనే చోట ఇండియన్ డైవర్సిటీకి సంబంధించిన ఒక పారా జంబుల్డ్ చేసినాం. ఆ తర్వాత ఎర్రర్ లొకేషన్ లో 2 parts లో ఎర్రర్ ఉంటుందంటే దాన్ని చేసినాం. 5 రీఅరేంజ్మెంట్, 5 కాలమ్స్ చేసిన తర్వాత 5 ఫిల్లర్స్ చేస్తున్నాం. ఎస్, there are number of topics, 6 into 5 మనం చేయడం జరిగింది ఈనాటి పేపర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.